మహాభారతం నుండి నేర్చుకోవలసిన 12 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడంటేనే మంచితనానికి, దానధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవటం వల్ల చెడు వ్యక్తులైన కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాల్ని దూరం పెట్టాలి. ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుణ్ణి, కౌరవులు కర్ణుణ్ణి పొందడం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలం ఏపాటిదో కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యం తెలిసిన సంగతి కదా. కుల, మత, పేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటం, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఎవరి పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకు కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్న వారి తప్పుల్ని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణతో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. విద్య జీవితాంతం నేర్చుకోవడమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్య నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రము, దైవ సంబంధమైన ఆయుధాల వాడకము, ఇంద్రుడి ద్వారా మహాదేవుని నుండి పాశుపతాస్త్రము, కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకు మోసుకొచ్చిన వాడే కదా. స్త్రీలని ఆపదల నుంచి కాపాడటం. నిజానికి ద్రౌపది 5 భర్తలకు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు కదా. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలం
ద్రౌపదికి జరిగిన అవమానం వల్ల ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులు వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం, వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం.